ఎలాంటి ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగా భూ సమస్యల పరిష్కారానికి భూభారతి వేదిక అని రైతులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొల్చారం తహసీల్దార్ శ్రీనివాసచారి అన్నారు. మంగళవారం నాడు కొల్చారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో భూభారతి రెవెన్యూ సదస్సు ఏర్పాటు. రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ భూ సమస్యలకు సంబంధించి అర్జీలు ఇచ్చారు. సుమారు 60 అర్జీలు వచ్చినట్టు తహసీల్దార్ శ్రీనివాసచారి తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసచారి మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూభారతిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సమస్యల పరిష్కారానికి పైసా ఖర్చు లేదని, దరఖాస్తు ఫామ్ సైతం ప్రభుత్వమే ఇస్తుందని, సమస్యకు సంబంధించిన డాక్యుమెంట్లు తెచ్చి రెవెన్యూ సిబ్బందికి ఇస్తే దరఖాస్తు ఫామ్ ను సైతం పూరించి సిబ్బంది ఇస్తారని తహసీల్దార్ శ్రీనివాసచారి తెలిపారు. డాక్యుమెంట్ నెంబర్ వస్తుంది, దాన్ని బట్టి సర్టిఫికేట్ కాపీ కావాలని చెప్పి మీసేజ్ అప్లై చేసి అంతేకాకుండా మరి ఈ యొక్క కుల్చారం మండలంలో 21 గ్రామాలు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మరి ఈరోజు 18వ రోజు మా యొక్క 21 గ్రామాలు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. మరి రేపు అంశాన్పల్లి విలేజ్లో కూడా ఈ యొక్క రెవెన్యూ సర్వీస్ ఉంటుంది. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేయడం అంటే వారి యొక్క సమస్యల మీద మరి ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని అప్లై చేస్తే వారికి తగిన న్యాయం చేయబడుతుందని నేను కుల్చారం మండల తహసీల్దార్గా ప్రజలందరికీ, రైతులందరికీ కూడా హామీ ఇస్తున్నాను. ధన్యవాదాలు. అందరినీ కూడా వారి యొక్క సమస్యలపై ఆర్జీలు ఇవ్వవలసిందిగా కోరడం కూడా జరిగింది. ముఖ్యంగా రైతులందరికీ కూడా ఈరోజు ఈ రెవెన్యూ సంస్థల ద్వారా చెప్పడం ఏమనగా, మరి గతంలో మనము ప్రతి అప్లికేషన్ వారి యొక్క సమస్య మీద అప్లికేషన్ పెడితే కొంత ఫీ అనేది మీ సేవ ద్వారా చెల్లించడం జరుగుతుంది. కానీ ఈ రెవెన్యూ సదస్సుల్లో ఎలాంటి ఫీ కూడా లేదు. మరియు ప్రభుత్వమే అప్లికేషన్ ఫారంను కూడా చేయడం జరిగింది. అప్లికేషన్ ద్వారా వారి యొక్క సమస్యలు చెప్తే మా యొక్క స్టాఫ్ ద్వారా, మా యొక్క ఉద్యోగస్తుల ద్వారానే ఆ యొక్క అప్లికేషన్ కూడా పూరించడం జరుగుతుంది. వారి యొక్క సమస్యకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మాత్రమే మాకు ఇక్కడ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు ఇప్పటి వరకు ఇక్కడ వచ్చినటువంటి ఆర్జీల పరిశీలన చేస్తే 60 అప్లికేషన్స్ రావడం జరిగింది. మరి వాటన్నిటిలో కూడా కొంత సాదా పరిణామాలు ఉన్నాయి. మరి అంతేకాకుండా కొన్ని ప్రభుత్వ భూములను ఉన్నట్టుగా వారు డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి వాటన్నిటిని కూడా ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు వారు ఇచ్చినటువంటి అప్లికేషన్స్ మీద విచారణ జరిపి తదుపరి చర్య తీసుకోబడుతుందని తెలియజెప్పడం జరుగుతుంది. ఇంకా కొన్ని అప్లికేషన్స్ను మనము చూస్తే వారు కొంతమంది వారి యొక్క విస్తీర్ణంలో తేడా ఉందని, గతంలో ఇచ్చినటువంటి పట్టేదారు పాస్బుక్, కొత్త పట్టేదారు పాస్బుక్లో కూడా కొత్త విస్తీర్ణంలో తేడా ఉన్నందున అప్లికేషన్ ఇచ్చినట్టుగా మాకు తెలుస్తుంది. అదేవిధంగా కొంతమంది వారి యొక్క సర్వే నెంబర్లు కొన్ని మిస్ అయినట్టుగా కూడా ఆ పాత పాస్బుక్ మరియు కొత్త పాస్బుక్ల యొక్క జిరాక్స్ పెడుతూ ఆర్జీలు సమర్పిస్తున్నారు. వాటన్నిటినీ కూడా ఈ యొక్క రెవెన్యూ సదస్సు తర్వాత కూలంకషంగా రికార్డు ద్వారా వెరిఫై చేసి ఈరోజు ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి భూభారతి రెవెన్యూ సదస్సులో భాగంగా ఈరోజు కుల్చారం గ్రామంలో రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతిరోజు కూడా ఒక గ్రామాన్ని సెలక్షన్ చేసుకొని ఆ విధంగా షెడ్యూల్ ప్రకారంగా రెవెన్యూ సదస్సు యొక్క కార్యక్రమాన్ని కుల్చారం మండలంలో జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ కుల్చారం గ్రామానికి రెవెన్యూ సదస్సు ఈ రోజు ఉందనగా 2 రోజుల ముందు నుంచి ఇక్కడ